హాయ్, వెల్కమ్ టు మహేష్ టెక్నో ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, ఎవరైతే బీకామ్ స్టూడెంట్స్ ఉంటారో, బీబీఏ, బీకామ్, సిఏ, ఇంటర్మీడియట్, సిఈసి, సిఈసి అలాంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో విద్యార్థులు, ఆ విద్యార్థులకి బాగా ఉపయోగపడేటువంటి టాపిక్ ఇది కామర్స్. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అకౌంట్స్ చేయాలంటే ఫస్ట్ బేసిక్ స్టెప్స్ కొన్ని ఉంటాయి. ఈ బేసిక్ స్టెప్స్ మనం నేర్చుకుంటే మనం ఈ యొక్క ఫర్దర్గా నెక్స్ట్ ప్రాబ్లమేటిక్స్ అనేవి మనం చేయగలం. సో ఆ బేసిక్స్ ఏంటో ఫస్ట్ చూద్దాం. జనరల్ ఎంట్రీస్ని ఎలా ప్రిపేర్ చేయాలో, అవి ఎలా వస్తాయో మనం చూద్దాం. ఫస్ట్ ఈ టాపిక్లో హౌ టు రైట్ జనరల్ ఎంట్రీస్. మనం జనరల్ ఎంట్రీస్ని ఎలా రాయొచ్చు, అవి ఎన్ని విధాలుగా ఉంటాయంటే, క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్. ఈ యొక్క అకౌంట్స్ అనేది టూ క్లాసిఫికేషన్ అంటే టూ వేస్గా డివైడ్ చేయడం జరుగుతుంది, టూ అకౌంట్స్గా. అందులో ఫస్ట్ వన్ ఏమో పర్సనల్ అకౌంట్, సెకండ్ వన్ ఏమో ఇంపర్సనల్ అకౌంట్. సో ఇక్కడ అకౌంట్స్ ఏమో క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్, ఫస్ట్ వన్ ఏమో పర్సనల్ అకౌంట్, సెకండ్ వన్ ఇంపర్సనల్ అకౌంట్. ఓకేనా. పర్సనల్ అకౌంట్ అంటే ఏంటంటే వ్యక్తులకి సంబంధించినటువంటి అకౌంట్. ఇది వ్యక్తి యొక్క ట్రాన్సాక్షన్స్ కానీ వ్యక్తి యొక్క అకౌంట్స్ కానీ ఇది తెలుపుతుంది. ఇంపర్సనల్ అకౌంట్ అంటే ఏంటంటే వ్యక్తులు కాకుండా రిమైనింగ్ ఏదైనా కూడా ఇంపర్సనల్ అకౌంట్ కిందకి వస్తుంది. వ్యక్తులకు సంబంధించిన ఖాతా మాత్రమే ఈ పర్సనల్ అకౌంట్ అంటాం. వ్యక్తులు కాకుండా రిమైనింగ్ ఏదైనా కావచ్చు, అసెట్స్ కానీ, లాసెస్ కానీ, ఇన్కమ్స్ కానీ, గెయిన్స్ కానీ, అలాంటివన్నీ కూడా ఈ యొక్క ఇంపర్సనల్ అకౌంట్స్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. సో పర్సనల్ అకౌంట్ యొక్క మన పర్సనల్ అకౌంట్ని ప్రిపేర్ చేయాలంటే దానికి ఒక రూల్ ఉంది. సో అదేంటంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అంటే వ్యక్తికి సంబంధించినటువంటి ఖాతాని, వ్యక్తిగత ఖాతా, అదే దాన్ని మనం ఏమంటామంటే పర్సనల్ అకౌంట్ అని అంటాం. అంటే డెబిట్ ద రిసీవర్ అంటే ఒక రిసీవర్కి డెబిట్ అవుతూ ఉంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇలా మనకి వస్తే మనం డెబిట్ చేయాలి, మన నుంచి పోతే క్రెడిట్ చేయాలి. అంటే మనకు వచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహేష్ అనే ఒక పర్సన్ ఉన్నాడు, తనకి అమౌంట్ వస్తుంది అనుకోండి, ఏదైనా ఒక నగదు రూపంలో వస్తూ ఉంటే దాన్ని మనం డెబిట్ చేస్తాం. అదే నా నుంచి మహేష్ అనే పర్సన్ నుంచి వెళ్తూ ఉంటే దాన్ని మనం క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక జనరల్ ఎంట్రీ నేను ప్రిపేర్ చేస్తాను, చూద్దాం. ఓకేనా. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రాజు అనే ఒక ట్రాన్సాక్షన్, ఒక జనరల్ ఎంట్రీ దీన్ని ప్రిపేర్ చేయాలి మనం. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రాజు. సో ఇక్కడ రాజు నుంచి నాకు క్యాష్ రిసీవ్డ్ అయింది. ఎంత అంటే 500 రూపీస్. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రాజు అనే పర్సన్ నుంచి నాకు 500 రూపీస్ రిసీవ్ అయింది. సో ఇక్కడ డెబిట్ ద రిసీవర్. సో ఇక్కడ రాజు నుండి వస్తుంది. సో కాబట్టి మనకి ఇక్కడ మనం ఏం చేయాలంటే వస్తూ ఉంటే మనం డెబిట్ చేయాలి, మన నుంచి పోతుంటే క్రెడిట్ చేయాలి. సో ఇక్కడ మనకి వస్తుంది కదా, అది ఏ రూపంలో వస్తుందంటే క్యాష్ రూపంలో వస్తుంది. సో కాబట్టి క్యాష్ అకౌంట్ డెటార్ టు ఎవరి దగ్గర నుంచి వస్తుంది, గివర్, క్రెడిట్ ద గివర్, ఇచ్చేవాడిని మనం క్రెడిట్ చేయాలి. సో కాబట్టి రాజు అకౌంట్. ఓకేనా. 500 చూడండి, మరొకసారి చెప్తాను. పర్సనల్ అకౌంట్ అంటే వ్యక్తికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్, ఖాతాలు మాత్రమే ఇక్కడ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంపర్సనల్ అకౌంట్ అంటే వ్యక్తులు కాకుండా రిమైనింగ్ ఏదైనా కావచ్చు, అసెట్స్, లాసెస్, గెయిన్స్ ఇలాంటి ఏమైనా ఉంటే ఇంపర్సనల్ అకౌంట్లో తీసుకుంటాం. సో పర్సనల్ అకౌంట్ యొక్క రూల్ ఏంటంటే డెబిట్ ద రిసీవర్ అంటే రిసీవ్ అవుతుంటే డెబిట్ చేస్తాం, క్రెడిట్ ద గివర్ ఇస్తూ ఉంటే, అతని నుంచి వెళ్ళిపోతూ ఉంటే, గివ్ చేస్తూ ఉంటే ఆ పర్సన్ మనం క్రెడిట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంట్రీ చెప్పాను, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రాజు, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ఏ రాజు 500 రూపీస్ అంటే రాజు నుండి మనకు క్యాష్ రిసీవ్డ్ అవుతుంది. సో కాబట్టి మనకు అతని దగ్గర నుంచి మనకు వస్తుంది, అది ఏ రూపంలో వస్తుంది, క్యాష్ రూపంలో వస్తుంది. సో కాబట్టి క్యాష్ని మనం డెబిట్ చేయాలి, ఎందుకంటే రిసీవ్ అవుతుంది కాబట్టి. క్యాష్ అకౌంట్ డెటార్ ఎవరి దగ్గర నుంచి వస్తుంది, రాజు. ఇక్కడ గివర్ ఎవరు, రాజు. సో కాబట్టి రాజు అకౌంట్. ఓకేనా. ఈ యొక్క పర్సనల్ అకౌంట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా.
నెక్స్ట్ వన్ చూస్తే ఇంపర్సనల్ అకౌంట్, సెకండ్ వన్. సో ఇంపర్సనల్ అకౌంట్ కూడా 2 సబ్ అకౌంట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ రియల్ అకౌంట్, సెకండ్ వన్ నామినల్ అకౌంట్. రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. రియల్ అకౌంట్ అంటే వాస్తవిక ఖాతా, నామినల్ అకౌంట్ అంటే నామమాత్రపు ఖాతా. ఓకేనా? సో ఈ రియల్ అకౌంట్ కూడా కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఆ రూల్ ఏంటంటే వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్. వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్. అంటే ఈ అకౌంట్ దేనికి సంబంధించింది అంటే ఇది అసెట్స్కి మాత్రమే. ఇన్ కేస్ ఫర్నిచర్, బిల్డింగ్, ఇలా మనకు ఉంటాయి కదా, ఏవైతే గుడ్ విల్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, ల్యాండ్స్ కానీ, ఫర్నిచర్ కానీ, ఇలా ఏవైతే మనకు అసెట్స్ ఉంటాయో ఆ అసెట్స్ సంబంధించినటువంటి అకౌంట్ ఇది. వాస్తవిక ఖాతా. కంపెనీ లోపలికి ఏమైనా ఆస్తులు వస్తూ ఉంటే డెబిట్ చేస్తాం. కంపెనీ లోపలికి ఆస్తులు వస్తూ ఉంటే డెబిట్ చేస్తాం. అదే కంపెనీ నుంచి ఆస్తులు బయటకు వెళ్తూ ఉంటే క్రెడిట్ చేస్తాం. ఓకేనా? కంపెనీ నుంచి బయటకు వెళ్తూ ఉంటే క్రెడిట్ చేస్తాం, కంపెనీ లోపలికి వస్తుంటే డెబిట్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంట్రీ నేను మెన్షన్ చేస్తాను. పర్చేజ్ మిషనరీ, పర్చేజ్ మిషనరీ 2000 మిషనరీని పర్చేజ్ చేశాడు. ఓకేనా? సో దీనికి మనం ఎలా జనరల్ ఎంట్రీ రాయాల్సి ఉంటుంది. పర్చేజ్ మిషనరీ, పర్చేజ్ మిషనరీ. సో ఇక్కడ మనకి కంపెనీ లోపలికి ఏమొస్తుంది, మిషనరీ వస్తుంది. మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ పర్చేజ్ చేస్తున్నాం. మన నుంచి ఏం వెళ్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీ అనుకోండి, పర్చేజ్ మిషనరీ, నేను ఒక మిషనరీ పర్చేజ్ చేశాను. సో కాబట్టి నాకు ఇక్కడ వాట్ కమ్స్ ఇన్ డెబిట్, నా దగ్గరికి ఏమొస్తుంది, కంపెనీ లోపలికి మిషనరీ వస్తుంది. సో కాబట్టి నేను డెబిట్ చేస్తాను. ఎలా, మిషనరీ అకౌంట్ డెటార్ టు వాట్ గోస్ అవుట్. మన నుంచి ఏం వెళ్తుంది, క్యాష్ వెళ్తుంది. అంటే మనం ఫర్నిచర్ తీసుకుంటున్నాం, వాళ్ళు క్యాష్ ఇస్తున్నాం. మనం బై బ్యాంక్, బై చెక్ అలా ఏం లేదు కాబట్టి మనం క్యాష్ రూపంలో ఇస్తున్నాం. సో కాబట్టి క్యాష్ అకౌంట్. ఓకేనా? మరొకసారి చూడండి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. పర్చేజ్ మిషనరీ ఒక ఎంట్రీ అనుకో, దానికి ఎలా మనం జనరల్ ఎంట్రీ రాయాలంటే పర్చేజ్ మిషనరీ, కంపెనీలోకి మిషనరీ వస్తుంది కాబట్టి మిషనరీని మనం డెబిట్ సైడ్ చూపిస్తాం. మిషనరీ అకౌంట్ డెటా టు, మన దగ్గర నుంచి ఏం వెళ్తుంది, క్యాష్ వెళ్తుంది. కాబట్టి క్యాష్ అకౌంట్. అదే నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇది ఫస్ట్ వన్, సోల్డ్ ఫర్నిచర్. సోల్డ్ ఫర్నిచర్. ఇక్కడ నేను ఒక ఫర్నిచర్ నేను అమ్మేశాను. అప్పుడు నేను ఎంట్రీ ఎలా రాయాల్సి ఉంటుందంటే, సో ఇక్కడ సోల్డ్ ఫర్నిచర్, కంపెనీ నుంచి నాకు ఫర్నిచర్ వెళ్ళిపోతుంది, నా కంపెనీ లోపలికి ఏమొస్తుంది, క్యాష్ వస్తుంది. అప్పుడు నేను ఏం చేయాలి, నేను నా దగ్గర నుంచి ఏం వెళ్తుంది, ఫర్నిచర్ వెళ్తుంది, నాకేమొస్తుంది, క్యాష్ వస్తుంది. వాట్ కమ్స్ ఇన్ డెబిట్, కంపెనీ లోపలికి ఏమొస్తుంది అంటే క్యాష్ వస్తుంది. సో కాబట్టి మనం అప్పుడు ఏం చేయాలంటే క్యాష్ అకౌంట్ డెటార్ టు, మన దగ్గర నుంచి ఏం వెళ్తుంది, ఫర్నిచర్ వెళ్తుంది. కాబట్టి ఫర్నిచర్ అకౌంట్ క్రెడిట్ సైడ్ చూపించాలి. ఓకేనా? క్యాష్ అకౌంట్ డెటార్ టు ఫర్నిచర్ అకౌంట్. అదే మనం మిషనరీ మనం కొనుగోలు చేస్తుంటే మిషనరీ అకౌంట్ అయినా రాయొచ్చు, లేదంటే పర్చేజ్ అకౌంట్ అయినా కూడా రాయొచ్చు. పర్చేజ్ అకౌంట్ లేదంటే మిషనరీ అకౌంట్ డెబిట్ సైడ్, క్యాష్ అనేది నార్మల్గా వస్తుంది. అదే సోల్డ్ చేస్తుంటే ఫర్నిచర్ని క్యాష్ అకౌంట్ డెటా టు ఫర్నిచర్ అకౌంట్. ఏం సోల్డ్ చేస్తున్నామంటే ఫర్నిచర్, సోల్డ్ ఫర్నిచర్ అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్ నామినల్ అకౌంట్. అంటే ఇది నామమాత్రపు ఖాతా. ఇది ఏంటంటే ఆల్ ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్, గెయిన్స్, ఆల్ ఎక్స్పెన్సెస్ కానీ, లాసెస్ కానీ, ఇన్కమ్స్ కానీ, గెయిన్స్ కానీ, ప్రాఫిట్